హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనొచ్చేంటే మన యొక్క డే 37 జావా కంప్లీట్ కోర్స్‌లో మనొచ్చేంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్‌లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ గురించి మనం తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనం వచ్చేంటే ఇంతకుముందు మనం వచ్చేంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్ మనకొచ్చేంటే బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది మనం తెలుసుకున్నాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటే రిటర్న్. ఓకేనా. సో, ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది నార్మల్‌గా మనకొచ్చేంటే బ్రేక్ అండ్ కంటిన్యూస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్‌గా అనేది ఉంటుంది. సో, ఇది మనకొచ్చేవంటే మోస్ట్‌లీ మనకొచ్చేవంటే మెథడ్స్ లోపల మాత్రం మనకొచ్చేవంటే వర్క్ అనేది అవుతుంది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది. ఓకేనా. సో, ఈ మెథడ్స్ కాన్సెప్ట్ అనేది మనం ఇంతవరకు నేర్చుకునేది లేదు. సో, కాబట్టి మనకొచ్చేవంటే ఈ మెథడ్స్ గురించి నేనొచ్చేవంటే ఫ్యూచర్ క్లాసెస్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. జస్ట్ మీకొచ్చేవంటే సింపుల్‌గా బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకొని ఇక్కడ రిటర్న్ అనేది ఎందుకు యూజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనకొచ్చేవంటే మెథడ్‌లో మనకొచ్చేవంటే వాయిడ్ టైప్, ఇంకోటొచ్చి మనకొచ్చేంటే రిటర్న్ టైప్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో, రిటర్న్ టైప్‌లో మనకొచ్చేవంటే రిటర్న్ టైప్ అనేది మనం కామన్‌గా మనకొచ్చేవంటే మన యొక్క డేటా టైప్స్ ఉంటాయి కదా! సో, ఈ డేటా టైప్స్‌ని మనం రిటర్న్ టైప్‌గా యూజ్ అనేది చేస్తాం. సో, ఇందులో మనకొచ్చేవంటే మనం ఎక్కడైనా మనకి ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా. సో, ఈ మెథడ్‌లో నుంచి మనం వచ్చేవంటే ఎగ్జిట్ అయిపోవాలి అనే సిట్యుయేషన్‌లో మనం వచ్చేవంటే రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, ఇదే మనకొచ్చేవంటే ఇక్కడ రిటర్న్ టైప్ మెథడ్‌లో మనకొచ్చేవంటే మనం ఇక్కడితో మనకి అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది మనకొచ్చేసింది అనే సిట్యుయేషన్‌లో మనం వచ్చేవంటే రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో, రిటర్న్ మనకు కావాల్సిన వాల్యూ మనం వచ్చేవంటే రిటర్న్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే 10 ఇలా. ఓకేనా. రిటర్న్ టైప్‌లో మనకొచ్చేవంటే వాల్యూస్ అనేదాన్ని రిటర్న్ చేస్తుంది. సో, నార్మల్ వాయిడ్ టైప్ మెథడ్‌లో మనకొచ్చేవంటే మనం ఇక్కడితో మనం ఎండ్ చేసేయాలి. మనకొచ్చేవంటే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనే సిట్యుయేషన్‌లో మనకొచ్చేవంటే ఈ రిటర్న్ అనేది యూజ్ అవుతుంది. లైక్ మనకొచ్చేవంటే మనం ఫర్ లూప్‌లో మనం బ్రేక్ ఎలా యూజ్ చేస్తాం. సో, అలా మనకొచ్చేవంటే వాయిడ్ టైప్‌లో మనకొచ్చేవంటే రిటర్న్ అనేది. సో, ఇది ఎంటైర్ మెథడ్‌ని మనకొచ్చేవంటే ఎగ్జిట్ అనేది చేసేస్తుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా మనకొచ్చేవంటే ఇది సో, ఇది మీకొచ్చేవంటే రిటర్న్ వల్ల యూజ్ ఏం లేదు. సో, నేను సింపుల్‌గా మనం వచ్చేవంటే ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. బట్ మీకి ఎక్కువ వరీ అనేది కాకండి. ఎందుకంటే మనం మెథడ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాంట్లో మనం క్లియర్‌గా వచ్చేవంటే ఈ రిటర్న్స్ గురించి మనం చాలా ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం కాబట్టి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా వచ్చేవంటే ఇక్కడున్న దాంట్లో మనకొచ్చేవంటే ఈ మెయిన్ అనేది కూడా మనకొక మెథడే. ఓకేనా. సో, బట్ ఈ మెయిన్ అనేది మనకి ఎలాంటి టైప్ మెథడ్ అంటే మనకొచ్చేవంటే వాయిడ్ టైప్ మెథడ్. ఓకేనా. సో, మెయిన్ అనేది మనకొచ్చేవంటే వాయిడ్ టైప్ మెథడ్ అనమాట. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే ఎక్కడైనా సరే మనకొచ్చేవంటే రిటర్న్ అనేది మనకి వన్స్ ఎగ్జిక్యూట్ అయిపోతే మనకి మెథడ్‌లో దాని తర్వాత మనకి ఏ లైను మనకి ఎగ్జిక్యూట్ అనేది కాదు. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే ఇక్కడ రిటర్న్ అనేది పెట్టాననుకో నెక్స్ట్ ఉన్న ఈ లైన్స్ అన్నీ మనకొచ్చేవంటే ఎర్రర్స్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే దీని వల్ల యూజ్ అనేది ఉండదనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిటర్న్ అనేది పెడుతున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు ఇది ఎర్రర్ అని వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేంటే ఇక్కడికి మనకి రీచబుల్ అనేది కాదనమాట. మెథడ్‌లో వన్స్ మనకొచ్చి ఉంటే రిటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అయితే దాని తర్వాత ఉన్న ఏ లైను మనకొచ్చి ఉంటే ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. ఓకే. సో, ఇది మీకి రిటర్న్ వల్ల యూజ్ అనేది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి ఉంటే ఇక్కడ ఆహ్, ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కండిషన్ అనేది ఏదైనా ఒకటి పెడదాం. ఓకేనా. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటే కంటిన్యూ అనేది ఏం చేస్తుంది నెక్స్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ రిటర్న్ అనేది యూజ్ చేసినాననుకో సో, ఇక్కడ మనం రిటర్న్ అనేది పెడుతున్నా. సో, వన్స్ మనం రిటర్న్ అనేది పెట్టినప్పుడు మనకొచ్చేవంటే, ఇక్కడితో మనకొచ్చేవంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి 3 వస్తుందో అప్పుడుతో మనకొచ్చేవంటే, ఈ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈవెన్ మనకి దీని తర్వాత ఉన్న ఏ లైను మనకొచ్చేవంటే ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. ఓకేనా. సో, ఇప్పుడు కావాలంటే మనం రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేవంటే 1, 2 అనేది మాత్రమే ప్రింట్ అనేది అయింది. ఓకేనా. సో, ఈ 1, 2 తర్వాత మనకేమైనా ప్రింట్ అయిందంటే ఏమి ప్రింట్ కాలేదు. ఎందుకంటే మనకొచ్చేవంటే వన్స్ మనకొచ్చేవంటే రిటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకొచ్చేవంటే దాని తర్వాత మనకి ఏ ప్రోగ్రామ్ ఉన్న మెథడ్ లోపల ఉన్నవి ఎగ్జిక్యూట్ అనేది కావనమాట. సో, ఈ మెథడ్ ఎంటైర్ మెథడ్ లోపల ఉన్న ఏది మనకొచ్చేవంటే వన్స్ రిటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అనేది కాదు. ఓకే. సో, ఇక్కడ మనకి ఒకవేళ కండిషన్ లేకుండా మనం వచ్చామంటే ఓకే. మనకిక్కడ కండిషన్ లేకుండా మనం రిటర్న్ అనేది యూజ్ చేస్తే మనకొచ్చేవంటే ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనకొచ్చేవంటే దీని తర్వాత ఉన్న ఏ లైను మనకొచ్చేవంటే ఎగ్జిక్యూట్ అనేది కాదు కాబట్టి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేవంటే రిటర్న్ అనేది యూజ్ చేసినాననుకో ఇక్కడ. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకొచ్చేసి దీని తర్వాత ఉన్న నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అనేది కాదనమాట. ఓకే. సో, ఇది మీకొచ్చేవంటే రిటర్న్‌కి ఉన్న డిఫరెన్స్ మనకి. సో, ఈ రిటర్న్ గురించి ఎక్కువ ప్రెజెంట్ అయితే వరీ కాకండి. జస్ట్ మనకొచ్చేవంటే ఇది మనకి నార్మల్‌గా మనకొచ్చేవంటే సో, ఇక్కడ మనం
నేర్చుకున్న బ్రాంచింగ్ స్టేట్మెంట్‌లో మనకొచ్చేంటి రిటర్న్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తున్నాను. బట్ మనకొచ్చేంటి ఇది మోస్ట్‌లీ మనం మెథడ్స్‌లోనే యూజ్ చేస్తాం కాబట్టి మనకొచ్చేంటి మెథడ్స్ టాపిక్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే క్లీన్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ప్రెజెంట్ వచ్చి మనకొచ్చేంటి జస్ట్ మీకు ఈ రిటర్న్ అనేది మనకి మెథడ్స్‌లో యూజ్ చేస్తాం. ఓకేనా. సో, మెథడ్‌లో మనకొచ్చేంటి వన్స్ రిటర్న్ అనేది ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ ఉన్న ఏ లైన్ మనకొచ్చేంటి ఎగ్జిక్యూట్ అనేది కాదు. సో, ఇది మనకున్న బేసిక్ రిటర్న్ యొక్క యూసేజ్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.